ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని కృపను బట్టి తిరిగి మళ్ళా బుధవారపు దినాన్ని మనం ఈ విధంగా ప్రభువులో రావడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ నామం ఘనమైనది ప్రభువా, మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కృపలో మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇదిగో నాయన, 2020వ సంవత్సరం అంతట్లో మమ్మల్ని భద్రపరిచి ప్రభువా నాయన, నవంబర్లో ప్రభువా తండ్రి నాయన మేము సజీవులుగా ఉండడానికి సహాయం దయచేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నామాన్ని మీరు మహింపరుచుకోనండి. దినాన్ని వాక్యంలో నుంచి మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాకు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందండి, సహాయం చేయండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు పిల్లరా, గతించినటువంటి బుధవారపు దినాన్ని స్ట్రాంగ్ ఫెయిత్, బలమైనటువంటి విశ్వాసము అనేటువంటి మొదటి భాగాన్ని మనం కొంతవరకు ధ్యానం చేయడం జరిగింది ఈ సమయంలో. తర్వాత కొంతవరకు మాత్రమే మనం ధ్యానం చేసాం. విశ్వాసము, వాట్ బైబిల్ సేస్ అబౌట్ ఫెయిత్ అనేటువంటి మాట. బైబిలు, దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము విశ్వాసం గురించి ఏమి బోధిస్తుందో, ఏమి తెలియజేస్తుందో దాని గురించి మనం పరిశీలన చేసాం. తర్వాత విశ్వాసము ద్వారా, అంటే విశ్వాసము ఎలాగ వస్తుంది కూడా మనం పార్ట్ నెంబర్ 1లో మనం చూసాం. మనం అసలు విశ్వాసం అనేటువంటిది మన లోపలికి దేని ఆధారం చేసుకొని లోపలికి వస్తుందో అనేటువంటిది కూడా పార్ట్ నెంబర్ 1లో మనము ధ్యానం చేసాం. ఈ సమయంలో దానిని మళ్ళీ కంటిన్యూ చేయాలని ఆశపడుతుంటున్నాను. ఒకటేంటంటే పోయినసారి మనం చూసినటువంటిది త్రూ హిమ్ యూ బిలీవ్ ఇన్ గాడ్ అనేటువంటిది. ఆయన ద్వారా, ఆయన నమ్ముట ద్వారా మనకి విశ్వాసము కలిగింది అనేటువంటి మాట. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని కొంతవరకు మనం పరిశీలన చేస్తాం. తర్వాత ఫర్ వీ లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో, యేసుక్రీస్తు ప్రభువుతో ఉండడానికి నిర్ణయించుకున్నామో, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తములో మన పాపములను కడగబడిన తరువాత రక్షణ నిశ్చయత అనేటువంటిది మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనం ఏమి చేయబడ్డామంటే విశ్వాసులుగా చేయబడ్డాం. యేసు ప్రభువుని తెలుసుకోవడం ద్వారా విశ్వాసులుగా చేయబడరు. యేసు ప్రభు గురించి వినుట ద్వారా విశ్వాసులుగా చేయబడరు. ఏదో ఒక సమయంలో కష్టకాలంలో యేసు ప్రభువుని తలంచుకునుట ద్వారా విశ్వాసులుగా చేయబడరు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన విశ్వాసులుగా చేయబడరు. జాగ్రత్తగా వినండి. లేకపోతే యేసు ప్రభు దగ్గర మోకరించి ప్రార్థించి కొన్ని సమయాల్లో నాకు సహాయం చేయి అని అడిగి సహాయమును పొందుకొనుట ద్వారా విశ్వాసులుగా చేయబడమే మాత్రం కూడా. విశ్వాసులుగా మనము చేయబడ్డానికి నెంబర్ 1, మన మీద యేసు రక్తము పని చేయాలి. యేసు రక్తము పని చేయకముందే మన లోపల పరిశుద్ధాత్మ ద్వారా మన పాప జీవితం మీద పశ్చాత్తాపము రావాలి. ప్రభువా, నేను భయంకరమైనటువంటి పాపిని, ప్రభువా నన్ను క్షమించు నాయన అనేటువంటి ఆ పశ్చాత్తాపము హృదయంలో కలగాలి. ఈ దినాల్లో సాతానుడు చేసేటువంటి ప్రధానమైనది ఏంటంటే పాపిని అనడానికి చాలా కష్టమైనటువంటి మాట అది. కనుక అందుకనే చాలామంది రక్షణ అనేటువంటి మాట చాలామంది జీవితాల్లో కనబడదు ఏమాత్రం కూడా. కనుక ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో, ఎప్పుడైతే మన లోపల మనం డైరెక్ట్గా చెప్పాలి ఖచ్చితంగా. ఏమనంటే, నువ్వు రక్షణ పొందావా అంటే నేను రక్షణ పొందాను అని చెప్పాలి. రక్షణ నిశ్చయత నీకు వచ్చిందా అంటే నాకు రక్షణ నిశ్చయత నాకు వచ్చింది అనేటువంటి మాట చెప్పాలి. అప్పుడేమవుద్దంటే అప్పుడు మాత్రమే మనం ఏమి చేయబడతామంటే విశ్వాసులుగా చేయబడతాం.
ఎప్పుడైతే విశ్వాసులుగా మనము చేయబడ్డామో అప్పుడు ఏమవుద్దంటే మన లోపల 2 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనము ద్వారా మనం నడవడం ప్రారంభిస్తాం. చూడండి ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అనేటువంటి మాట. వెలుచూపు వలన కాక విశ్వాసము ద్వారానే నడుచుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. అనగా మనం అంటే ఈజీగా అర్థం అవడానికి లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. ప్రైజ్ ది లార్డ్. కనుక మనము అక్కడ నుంచి ఏమవుతామంటే విశ్వాసము, మళ్ళా చూడండి, విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన పాపముల గురించి పశ్చాత్తాపము కలిగించాడో, నీతిని గురించి పాపం గురించి ఒప్పింపజేశాడో, మనం ఎప్పుడైతే ఒప్పుకున్నామో అదైన తర్వాత యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలు కడగబడ్డాయో అప్పటి నుంచి మనం ఏమవుతామంటే విశ్వాసములో నడవడము ప్రారంభించబడతాం. ఇంకా మన నడక కంప్లీట్గా ఎక్కడుంటుందంటే విశ్వాసం మీదే ఉంటుంది. ఓడలో ప్రయాణం చేసేటప్పుడట సముద్రం మీద చాలా పెద్ద ఓడ కదండి, అది క్రూజెస్ ఉంటాయి. ఆ 2000 మందిని 3000 మందిని మనుషులు మాత్రమే కాదు, కానీ వాళ్ళు ఒక నెల రోజుల పాటు తినే భోజనాన్ని, కావలసిన నీటిని, స్నానం చేయడానికి, తాగడానికి, ఆ తర్వాత వండడానికి వాళ్ళకి కావాల్సిన తిండిని టన్నుల బరువును అది మోసుకొని వెళ్ళేటువంటిది సముద్రం లోపల. అది ప్రయాణం చేయడానికి ఏం చేస్తారంటేనట, ఒక ఆయన నాకు చెప్పింది ఏంటంటే, ఆ యొక్క రూమ్లో ఆ క్యాప్టెన్ ఉండి దాన్ని డ్రైవ్ చేస్తూ అంటే షిప్ నడిపించేటువంటి క్యాప్టెన్ రూమ్లో కంప్యూటరైజ్డ్ రూమ్ అది కంప్లీట్గా. ఆ స్క్రీన్ ఉంటుందట, ఆ స్క్రీన్ మీద ఒక వేవ్ ఒకటి కరెక్ట్గా తయారు చేయబడి ఉంటుంది. కనుక ఈ ఓడ ఇష్టం వచ్చినట్లు వెళ్ళడానికి వీల్లేదు, కెప్టెన్ ఇష్టం వచ్చినట్లు తిప్పడానికి వీల్లేదు. కనుక సరైన ఒక లైన్ ఉంటుంది, దాని మీద ఫిక్స్ చేస్తారు ఆ యొక్క కంప్యూటర్లో ఆ మిషన్ అనమాట. ఆ ఇంజిన్ అంతటిని కూడా ఫిక్స్ చేసి బటన్ నొక్కి వదిలేస్తాడు. ఈయన వెళ్ళి ఎవరితో మాట్లాడినా లేకపోతే అక్కడ నుంచి ఇంకో పని మీద వెళ్ళినప్పటికి కూడా ఈ షిప్ ఏం చేస్తుంది అంటే, ఎక్కడైతే ఏ లైన్ మీద అయితే ఫిక్స్ చేయబడిందో దాని మీదే అలాగనే ఆ షిప్ ప్రయాణం చేయడం ప్రారంభిస్తూ ఉంటుంది. స్క్రీన్ మీద కనబడతా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా లైన్ మిస్ అయింది అనుకోండి, ఆ స్క్రీన్ మీద కనబడతా ఉంటుంది. కనబడగానే ఈ యొక్క క్యాప్టెన్ ఏం చేస్తాడంటే మళ్ళీ దగ్గర కూర్చొని దాన్ని ఒక ప్రాంతం లోపల మళ్ళీ సరిచేసి మళ్ళీ సరైనటువంటి లైన్ మీద పెడతాడు. మరి ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా చేయబడి బ్యాప్టిజం తీసుకొని దేవుని బిడ్డలుగా చేయబడ్డామో మనం ఏమయ్యామంటే మన యొక్క జీవితంలో మన నడక ఒక ప్రాంతానికి ఫిక్స్ చేయబడింది. అది ఏదయ్యా అంటే విశ్వాసం. అందుకని ఏమంటాడంటే 6వ వచనం లోపల 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, వెలిచూపు వలన కాక విశ్వాసమును బట్టే నడుచుకొనుచు ఉన్నాము. అంటే మన నడక కంప్లీట్గా బై ఫెయిత్. ప్రైజ్ ది లార్డ్. ఒక గీత గీయబడింది, దాని మీదే ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేనికైనప్పటికీ కూడా ఆ యొక్క విశ్వాసం మీదే మనం కొనసాగిపోవడానికి ప్రభు మనకి సహాయం చేస్తారు. తర్వాత ఇంకొక మాట ఏముందంటే, ఐ హ్యావ్ ఫాట్ ద గుడ్ ఫైట్ అనే మాట ఉంటుంది. ఆ తర్వాత ఐ హ్యావ్ ఫినిష్డ్ ద రేస్ అని ఉంటుంది. ఐ హ్యావ్ కెప్ట్ ద ఫెయిత్ అనేటువంటి మాట. ఫెయిత్ గురించి ఇంకొక మాట రాయబడింది. చూడండి ఒకసారి 2వ తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము verse number 7, 2 Timothy 4th chapter and the verse number 7 ఏముందంటే, మంచి పోరాటము పోరాడితిని 1, నా పరుగు కడబుట్టించితిని 2, విశ్వాసమును కాపాడుకుంటుని. గ్లోరీ టు ద లార్డ్. ఇక్కడ నా పోరాటమును కాపాడుకుంటాను అంటలేదు, పోరాడని అంటున్నాడు. ఎస్, ఒకసారి పోరాడితే జయం వచ్చింది అనుకోండి, ఇంకా పోరాటం ఆపేస్తాం, ఎందుకంటే జయం వచ్చింది కాబట్టి పోరాడమంటాం.
నా పరుగు కడబుట్టించుతని అంటావు, నా పరుగును కాపాడుకుంటుని అంటలేదు ఏమాత్రం కూడా. ఒక ప్లేస్ ఉంటుంది, అంతవరకు నేను పరిగెత్తాలి కనుక నా పరుగును కడబుట్టించాను, అంతవరకు పరిగెత్తేసాను అన్నమాట. ఆ పరిగెత్తేటువంటి ఆ డెస్టినీ ప్లేస్ వచ్చిన తర్వాత అక్కడ ఆగిపోయామంటావంటే దేవా నీకు వందనాలు, మేము పరిగెత్తినాం ప్రభా, నా పరుగు ఎక్కడికి రావాలి అంతవరకు పరిగెత్తాను ప్రభు అని ప్రార్థన చేసుకొని స్తోత్రాలు చెల్లిస్తాం. అక్కడి నుంచి మనం పరిగెత్తాం, ఆగిపోతాం. కానీ విశ్వాసం గురించి ఏముందంటే నా విశ్వాసమును కాపాడుకొంచుని. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మళ్ళా పోరాటం వస్తాయి. ఆమె మళ్ళా పరుగు పరిగెత్తడానికి మళ్ళీ అవసరం ఏర్పడినట్లయితే, ఎందుకంటే పరుగును మంచి పోరాడడానికి, పరుగును ఆఖరి వరకు తీసుకొని వెళ్ళడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే విశ్వాసం. అందుకనే పిల్లరా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. చాలామంది ప్రార్థన చేసి ప్రభువా నువ్వు నా విశ్వాసాన్ని కాపాడు ప్రభువా అంటావు. ఇవన్నీ బుద్ధి లేని ప్రార్థనలు ఇవన్నీ కూడా. ఈ ప్రార్థన జవాబులు రావు ఏమాత్రం. దేవుడు విశ్వాసాన్ని కాపాడాడు. నీకున్న విశ్వాసాన్ని కాపాడుకునే బాధ్యత నీది. కనుక నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటే, నువ్వు కాపాడుకున్న విశ్వాసాన్ని ఆధారం చేసుకొని దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. ఆమేన్. అప్పుడు నువ్వు ప్రయాణం చేయగలవు. అద్భుతమైనటువంటి రీతిగా నువ్వు ఒక మేలుకరమైన రీతిగా ప్రయాణం చేయగలవు. అందుకనే విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలన్నట్టు మాట రాయబడింది. తర్వాత ఇంకొక మాట ఏముందంటే ఫెయిత్ విల్ హెల్ప్స్ us టు ఇంక్రీజ్ అవర్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్. చూడండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతాను. చూడండి 12వ అధ్యాయము 7వ వచనం నుంచి. 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఆమేన్. ఓకే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఏముందంటే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఆమేన్. కనుక ఈ యొక్క దేవుడిచ్చేటువంటి ఈ యొక్క ఆత్మీయ వరాలన్నిటినీ కూడా మనము కాపాడుకోవడానికి మన విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని ఇంకోటి ఏంటంటే మరొక మాట్లాడుకుందాం, ఇంకో పాయింట్లోకి వద్దాం. బిఫోర్ అబ్రహామ్స్ ఫెయిత్ అనగా మన యొక్క ఆలోచన కానీ మన తలంపు కానీ అబ్రహాముతోనే ప్రారంభిస్తాం. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కనుక. చాలామంది ఆలోచన ఏంటంటే ఈ విశ్వాసం అనేటువంటిది అబ్రహాముతోనే ప్రారంభించబడింది అనేటువంటి ఒక ఆలోచన. కానీ బిఫోర్ అబ్రహామ్స్ ఫెయిత్, అబ్రహాం యొక్క విశ్వాసానికి ముందు ద హోలీ స్పిరిట్ డిక్లేర్డ్ ద క్రియేటర్ ఆఫ్ ద ఫెయిత్. అసలు ఈ విశ్వాసాన్ని క్రియేటర్, ప్రైజ్ ది లార్డ్, అబ్రహాం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ అనేటువంటి మాట్లాడతాం కదండి. విశ్వాసులకు తండ్రి అబ్రహాము అంటాం. అసలు ఈ విశ్వాసాన్ని ఎవరు క్రియేట్ చేశారు? హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద ఫెయిత్? ప్రియులరా, వాక్యంలో చూడండి ఒకసారి ఈ క్రియేటర్ గురించి మాట్లాడుతూ ఉంటే మరొకసారి మళ్ళీ మీకు మూలవాక్యం జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 17వ వచనం లోపల ఉన్నటువంటి మాట ఏంటంటే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. చూడండి ఒకసారి, తాను విశ్వసించిన దేవుని ఎదుట దేవుని యందు అబ్రహాము విశ్వాసం ఉంచాడు.
తర్వాతట అనగా మృతులను సజీవులుగా చేయువాడు. ఆమేన్. ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? మృతులను సజీవులుగా చేయువాని మీద విశ్వాసం ఉంచాడు. ఒకటి. రెండవది, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. ఆమేన్. కనుక హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ద ఫెయిత్? ద గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద ఫెయిత్. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఈ క్రియేటర్ ఆఫ్ ద ఫెయిత్ అనేటువంటి మాటకు వద్దాం మనం. ద క్రియేషన్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. దేవుని యొక్క క్రియేషన్ లోపల మనం చూస్తాం లైఫ్ ఉంది. మొక్కలు ఉన్నాయి అనుకోండి, మొక్కలకి లైఫ్ ఉంది, జంతువులకి లైఫ్ ఉంది, ఫిష్కి లైఫ్ ఉంది. ఏమేన్. ఆ లైఫ్ ఎక్కడ ఎలాగుంటుందో అనేటువంటిది దేవుడే దానిని డిజైన్ చేశాడు. మొక్కకు లైఫ్ ఉంది. ఆ లైఫ్ ఎక్కడ ఉంటుంది అంటే, పైకి కనబడుతున్న లైఫ్ ఎక్కడ ఉంటుంది అంటే భూమి లోపల దాన్ని వేర్లులో దాచాడు. అవి వేర్లు లోపలికి వెళ్తాయి, ఆ లోపల ఉన్న ఆహారాన్ని తీసుకుంటాయి, పై మొక్కకు పంపుతావు. హీ డిజైన్ సచ్ ఎ వే. చేప ఉంది, చేపలకు నీటిలో ఉండేటువంటి జలరాశులు ఉంటాయన్నమాట అండి. వాటికి లైఫ్ ఉంది, కానీ నీటిలో వెలిగితే గాలి ఎక్కడ ఉంటుంది అంటే గాడ్ డిజైన్డ్. ఐ నీటిలో ఉన్నటువంటి గాలి ఉంది, ఆ గాలిని పీల్చడానికి స్తోత్రం కలుగును గాక. గాడ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే. మన నీటిలో మనకు ఉప్పు నీటిలో చేపలు ఉంటాయి. ఆ ఉప్పు నీటిలో ఉన్నటువంటి చేపల్ని మనం తీసుకొచ్చి మనం బాగా దాన్ని క్లీన్ చేసి మనం వండేటప్పుడు మళ్ళీ అందులో ఉప్పేస్తాం. అనగా అది ఉప్పు నీటిలోనే, అది చాలా సమయాల్లో అది మనం ఈ యొక్క ఎగ్జాంపుల్ వాడుతూ ఉంటాం. మనం చాలా సమయాల్లో ఉప్పు నీటిలోనే ఉంటుంది, ఉప్పు నీరే తాగుతూ ఉంటుంది. ఉప్పు నీటి ఉన్నటువంటి ఆ యొక్క ఆహార ఉన్నటువంటి ఆ యొక్క ఏంటది విటమిన్సే దానికి శక్తి దానికి. అది ఎందులో ఏమి తిన్నా మళ్ళీ నీరు తాగుతూ ఉంటుంది కదా అండి. ఎస్. కానీ ఓ ప్రత్యేకత ఏంటంటే దాని లోపలకు ఈ సాల్ట్ లోపలకు వెళ్ళదు. హీ డిజైన్ సచ్ ఎ వే. ప్రైజ్ ది లార్డ్. ఎలాగండి అంటే అది ఎవరికి అర్థం కాదు. గాడ్స్ డిజైన్ ఈజ్ వెరీ డిఫరెంట్. అందుకనే నీ లైఫ్లో దేవుడు ఒక పద్ధతి ప్రకారంగా ఆయన డిజైన్ చేస్తాడు నీ లైఫ్ని. నీ లైఫ్లో ఏమి డిజైన్ చేస్తాడో మనుషులకి అర్థం కాదు. మనుషులకి అర్థం కాక చాలా సమయాల్లో నేను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. చాలా సమయాల్లో కొన్ని సమయాల్లో నీకే అర్థం కాదు కనుక నీకు నువ్వే మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు. నీకు నీవే ఏంటి దేవుని యొక్క పరిస్థితి, నా పరిస్థితి ఎలాగొచ్చింది అనేటువంటి నీకు నీవే ఒక రకమైనటువంటి ఆలోచనలోకి వస్తూ ఉంటావు. బట్ ప్రైజ్ ది లార్డ్, గాడ్స్ డిజైన్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. దేవుడు నిన్ను డిజైన్ చేసినప్పుడే నీ లోపల దేవుడు ఫెయిత్ అనే దాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఫెయిత్లో ఏముందంటే దెర్ ఇస్ అ లైఫ్ ఇన్ ఫెయిత్. ఆమేన్. ఒక మాట చదువు చూడండి ఒకసారి ఈ సమయం లోపల. ఎలాగుంటుందంటే ద క్రియేషన్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఫెయిత్లో లైఫ్ ఉంది. గ్లోరీ. చూడండి ఒకసారి. గివ్స్ ద లైఫ్ టు ద డెడ్. చచ్చిపోయిన వాళ్ళకి ఎందుకో వాడను వాక్యం బోధించేటప్పుడు. చచ్చిపోయిన వారికి ఆయన లైఫ్ వస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 17వ అధ్యాయము, మళ్ళీ వచ్చిన ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలోనే ఏమంటారంటే, మళ్ళీ ఇందా చదివాం కదండి మనం ఆ మాట. తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయువాడు. చచ్చిపోయిన వారిని సజీవులుగా చేయువాడు. గ్లోరీ టు ద లార్డ్. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి సమయంలో నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. నెహెమ్యా 9:6 వచనం. నీవే అద్వితీయ దేవుడవు. ఎస్, ఐ కరెక్ట్ ఆర్ నాట్? 9. ఎస్. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటిని కాపాడువాడవు. ఆమేన్. సృజించి వాటిని కాపాడువాడవు. పిల్లరా, మీరు నీటిలో ఉన్నటువంటి జంతువులు కానీ, తర్వాత పైనున్న జంతువులు కానీ ఆహారం కొరకు తిరుగుతూ ఉంటాయి. దే ఆర్ సర్చింగ్. మనం కూడా ఆహారం కొరకు పనిచేస్తూ ఉంటాం. అవసరాలు కొన్ని సమయాల్లో అవసరం కనుక వాటి కొరకు ప్రార్థన చేస్తూ. అందుకనే ఏమంటాడంటే వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. విశ్వాసాన్ని బట్టి మనం నడుస్తూ ఉంటాం.
ద సేమ్ వే ద గాడ్స్ క్రియేషన్లో కూడా వెతుకుతుంది అంటే అర్థం ఏంటంటే దెర్ ఈజ్ ఎ హోప్, ప్రైజ్ లార్డ్, దెర్ ఈజ్ ఎ ఫెయిత్. ఒక ఫిష్ ఉంటుంది, దానికి ఆహారం కొరకు నీటి లోపల ఉండి తిరుగుతూ ఉంటుంది, అది వెతుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే వెతుకుతుంది అంటే అర్థం ఏంటంటే దెర్ ఈజ్ ఎ హోప్, ఎప్పటికైనా దొరుకుద్ది. దెర్ ఈజ్ ఎ ఫెయిత్, నాకు ఖచ్చితంగా దొరుకుద్ది. ఆమేన్. దట్ మీన్స్ దెర్ ఈజ్ అ లైఫ్ ఇన్ ఫెయిత్. నీ లోపల కూడా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టిగా ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తున్నటువంటి ఆలోచన నీ లోపల ఉంటుంది. అందు కారణం ఏంటంటే ఆ ఫెయిత్ లోపల దెర్ ఇస్ ఎ లైఫ్, దెర్ ఇస్ ఎ మూమెంట్. ప్రైజ్ లార్డ్. కనుక దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు, నీ లోపల అంత బలమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు నీ లోపల దాచాడు. గ్లోరీ టు ద లార్డ్. తర్వాత ఒక మాట చూడండి ఒకసారి, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఫెయిత్ బై ఫెయిత్, లేని దానిని ఉన్నట్టుగా పలుకువాడు. గ్లోరీ. మరలా లేని దానిని ఉన్నట్టుగా పలుకువాడు. రోమిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, మృతులను లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ఆమేన్. లేని దానిని ఉన్నట్టుగా పిలుచువాడు. చూడండి ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది ఒక మాట. 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదుగా నరుడు జీవ ఆత్మ ఆయను. విశ్వాసము ఆత్మలో ఉన్న విశ్వాసము, దేవునిలో ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి వాడు. గ్లోరీ టు ద లార్డ్. దట్ ఇస్ ఫెయిత్. బిగినింగ్ కలుగును గాక, లేదు వచ్చిందంతే ఇంకా. ఎస్, అలాగ చేసేటువంటి వాడు. కనుక దాన్ని ఏమంటాడంటే లోపలట నరుడు జీవాత్మ ఆయను. ప్రైజ్ లార్డ్. నరుడు ప్రాణము వచ్చాను అనే మాట రావచ్చు. ప్రాణం వచ్చింది నరుడికి కదా అండి. ఎస్, మైండ్ వచ్చింది. జీవ ఆత్మ ఆయన అంటే లోపల ఆయన ఊదినప్పుడు మనిషి లోపలికి ఆయన ఆత్మను పంపాడు. లోపల ఉంది, ఎందుకంటే లోపల విశ్వాసం ఉంది. ప్రైజ్ లార్డ్. అదేమైందంటే పిల్లరా, అపవాది వచ్చి మనిషిని పాపములోనికి అవిధేయతలోకి తీసుకుని వెళ్ళిపోయి పాపంలో పడిపోయినప్పుడు కానీ లోపల ఆత్మను తాకలేడు అపవాది. ప్రైజ్ లార్డ్. అందుకని అంటాడు, ప్రభువా నువ్వు పిలిచినప్పుడు నాయన నీ స్వరాన్ని విన్నాను కానీ ప్రభువా నాయన రాలేకపోయాను ప్రభువా, దాక్కున్నాను ప్రభువా అంటాడు. ఎవరు చెప్పారు? ప్రాణమే ఇచ్చుంటే ఈ తలంపులు ఈ ఆలోచనలు రావే మాత్రం కూడా. లోపల దేవుడు ఆత్మని పెట్టాడు పశ్చాత్తాపడడానికి, ఆ మాటను వినడానికి. ప్రైజ్ లార్డ్. అంటే అపవాది ఆ అవిధేయతతో తీసుకుని వెళ్ళి పాపములో పడిపోవడానికి నడిపించాడు కానీ దేవుడు లోపల ఉంచినటువంటి ఆత్మను వాడు తాకలేదు, వాడు బయటికి లాగలేడా మాత్రం కూడా. ఇద్దనాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ లోపల దేవుడు విశ్వాసాన్ని దాచాడు. అపవాది నిన్ను తాకడానికి చాలా ప్రయత్నాలు, సమస్యలు పెట్టి, శోధనలు పెట్టి, బాధలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, మనుషుల ద్వారా నీకు మానసికమైనటువంటి ఒత్తిడి కలిగించి ఇలా ఎన్నో చేస్తున్నాడు అపవాది నీ లోపలకు. కానీ ఒక మాట చెప్తున్నాను, ఇదనాన్ని దేవుడు నీకు చెప్పమని మాట్లాడుతున్నాడు. దేవుడు నీ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మను, నీ లోపల ఉన్నటువంటి దేవుని ఆత్మను నిన్ను ఊదినప్పుడు నువ్వు లోపలికి దేవుని జీవాత్మాయనే ఆ భాగాన్ని అపవాది తాకలేడు. అందుకని నీ విశ్వాసాన్ని అపవాది తాకలేడు. 12 సంవత్సరాల నుంచి తాకాడు ఆ లేడీని. భయంకరమైన జబ్బులు పెట్టాడు, బాధలు పెట్టాడు. ఆ డబ్బంతా తినేశాడు పూర్తిగాను. ఆ ఇంటి వారు అందరూ అంతా సహించుకున్నారు. ఇల్లంతా వాసన ఏంటిది అనేటువంటి మాట. 12 సంవత్సరాలు భరించింది కానీ లోపల ఒక విశ్వాసము, వినగానే వినుట వలన విశ్వాసము కలిగును. ఆమె విందే, ఇలాగ అద్భుతాలు చేస్తున్నాడట, ఇలాంటి కార్యాలు చేస్తున్నాడట. విందే. ఎప్పుడైతే యేసు ప్రభు గురించి వినదో లోపల ఉన్నటువంటి ఆ విశ్వాసము ఒక్కసారి లేచింది. ఆమేన్. ప్రాణం వచ్చింది విశ్వాసానికి. లేవగానే వెనక్కి వెళ్ళిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభును ముట్టగా అన్నాడు కదా, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను కాదు, నా మీటింగ్లకు రండి నేను స్వస్థపరుస్తాను. ఈ బిడ్డ చాలా మీటింగ్లకు వెళ్ళింది కానీ స్వస్థపరచబడలేదు, నా దగ్గరికి వచ్చి స్వస్థపరచబడింది, మన మీటింగ్కి వచ్చి స్వస్థపరచబడి హల్లెలూయా అని చెప్పట్లేదు దేవుడు ఏమాత్రం కూడా. దే ఆర్ వెరీ మెచ్యూర్. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. దిస్ ఈజ్ మెచ్యూర్ వర్డ్. యేసయ్య మాట పలికిన మాట. ఏవైనా అద్భుతాలు జరిగితే ప్రభువా నువ్వు ఇలా చేసావు నాయనా, నీకు వందనాలు ప్రభువా, నా ప్రార్థన విన్నావు ప్రభువా అంటే, నా కుమారుడా నేను తప్ప నీకెవరు చేస్తారు అండ ఆయన ఏమాత్రం కూడా.
మనం ఏమంటాం చెప్పండి? అమ్మ మీటింగ్లు రాగానే మా అమ్మ దేవుడు అద్భుతం చేశాడు అనగానే అరే కెమెరాలు పట్టరా టీవీలు పట్టరా అన్నీ పట్టుకొచ్చా మాట చెప్పి మళ్ళీ టేకప్లు ఉంటాయి. అది కాదు అలా కాదు, నువ్వు ఎలా చెప్పాలి, నువ్వు ఎలా చెప్పాలి. ఇదంతా పిల్లరా, దిస్ టోటలీ డిఫరెంట్. బట్ ప్రైజ్ గాడ్, ప్రభు ఇచ్చినటువంటి మాట నీలో విశ్వాసము. మరొకసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసిన, అమ్మా నా గురించి విన్నావు, వినుట వలన విశ్వాసం కల, అందుకనే నీ లోపల విశ్వాసానికి ప్రాణం వచ్చింది, ప్రాణమందులో విశ్వాసంలో ప్రాణం ఉంది. అందుకనే నన్ను ఎప్పుడైతే ఆ విశ్వాసం ఉన్న ప్రాణంతో నన్ను తాకావో, గ్లోరీ టు ద లార్డ్, స్వస్థత నీకు. దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. అలసిపోయావా? దుఃఖపడిపోతున్నావా? వేదన పడిపోతున్నావా? ప్రభువా ఎంతకాలం ప్రభువా అని కన్నీరు కారుస్తూ చేతులెత్తి అరుస్తున్నావా? ఈ సమయంలో ఒక విషయాన్ని దేవుడిని చెప్పమంటున్నాడు. నీ లోపల దెర్ ఇస్ ఎ లైఫ్, ఫెయిత్, నీ లోపల ఒక విశ్వాసం ఉంది. ఇన్ దట్ ఫెయిత్, ఆమేన్, దెర్ ఇస్ ఎ లైఫ్. రిమెంబర్, యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్, యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్, యు ఆర్ ఎ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అందుకనే నువ్వు పరిగెత్తగలవు, నీ పరుగు తొదముట్టించగలవు. ఆమేన్. నీ విశ్వాసాన్ని కాపాడుకోగలవు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓహ్, వండర్ఫుల్ గాడ్, యువర్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, వండర్ఫుల్, యు ఆర్ వండర్ఫుల్ గాడ్ లార్డ్. పిల్లరా, ఒక మాటతో దేవుడి విశ్వాసాన్ని, చనిపోయిన లాజర్ని లేపాడు అక్కడి నుంచి. మనం త్వరగా వెళ్దాం, సమయం లేదు కనుక. అబ్రహాముకి ప్రాణం పోసాడు, ఆదాముకి ప్రాణం పోసాడు, క్షమించండి. లాజరస్ను లేపాడు, అంటే చనిపోయిన లాజరస్ని దేవుడు లేపాడు. అనగా విశ్వాసం లోపల, ఆమేన్, నువ్వు విశ్వసించిన విశ్వాసం ఉంచితే దేవుని మహిమ చూస్తావు. ఆమేన్. పిల్లరా, దేవుని మహిమ చూడడానికి, గాడ్ ఇస్ ఎ గ్లోరీ. గాడ్ ఈజ్ నథింగ్ బట్ గ్లోరీ. దేవుడు అంటే ఓన్లీ మహిమ. ఆమేన్. ఇంకోటి ఏమీ కాదు దేవుడు అంటే. ఓన్లీ ద ఫెయిత్, గ్లోరీ ఆఫ్ గాడ్, ఓన్లీ గ్లోరీ ఆఫ్ గాడ్, ఓన్లీ గ్లోరీ, దేవుని యొక్క మహిమ. పిల్లరా, అందుకనే దేవుని మహిమను విశ్వాసం బట్టి నీలో విశ్వాసం ఉంటే యూ విల్ సీ ద గాడ్స్ గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ఇంకో మాట చూద్దాం, చూడండి ఒకసారి. ఏంటంటే, క్రియేటెడ్ న్యూ థింగ్స్ అవుట్ ఆఫ్ నథింగ్. విశ్వాసంతో ఏం చేస్తాడనేటువంటిది. విశ్వాసంతో దేవుడు మనలో ఉన్న విశ్వాసము ఏ ఏ ప్రాంతాలలో మనకు ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా మనం చూద్దాం. దేవుడు విశ్వాసంతో ఏమి చేస్తాడనేటువంటిది కూడా మనం పరిశీలన చేద్దాం. ఒకటి చూడండి ఒకసారి, ఆది కాండంలోకి వస్తే, గాడ్ క్రియేటెడ్ ద లైట్ అవుట్ ఆఫ్ నథింగ్. చూడండి ఒకసారి, ఆది కాండము 1వ అధ్యాయంలోకి వద్దాం మనం. మొదటి అధ్యాయంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, ఇంకా దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అనగా చీకటి ఉంది అక్కడ, కేవలం అంతే. అక్కడ దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అంటే దేనిని పలికాడు దేవుడు? ఏదైతే లేదో దానిని పలికాడు. చూసారా అండి? మరొకసారి రోమిలికి రాసిన పత్రిక వద్దాం, చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయము చూడండి ఒకసారి. 17వ వచనంలో ఏముంటుందంటే, లేని వాటిని, 17bలో ఉంటుంది, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. గ్లోరీ. లేని వాటిని మళ్ళా ఉన్నట్టుగా పిలుచువాడు. ఆమేన్. అక్కడ ఏమి లేదు, అక్కడ చీకటి అగాధ జలములపైన కమ్మి ఉంది, కానీ అక్కడ ఏమి లేదంటే అక్కడ వెలుగు లేదు మాత్రం కూడా. వెలుగు లేనప్పుడు, ఆమేన్ ఆమేన్, వెలుగు లేనప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చీకటి కంప్లీట్గా అనమాట అండి. కనుక దేవుడు దేనిని పలికాడు? ఏమి లేదో అది పలికాడు. విశ్వాసం గురించి ఏం రాయబడింది? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఆమేన్. విశ్వాసం అని ఉన్నది, విశ్వాసం అని ఉన్నది. చూడండి ఒకసారి, ఇప్పుడు సమయాల్లో ప్రసంగాలు చేసినప్పుడు కొన్ని మాటలు మర్చిపోతూ ఉంటాం కదండి. ఎస్, తొందరలో 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, ఇంకా అదృశ్యమైనది ఉన్నది అనుటకు. ఇదే భాగాన్ని, దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రియేషన్.
మన క్రియేషన్ యొక్క ఫౌండేషన్ ఏంటంటే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంకి వచ్చినప్పటికీ 2వ వచనంలో ఏంటంటే భూమి అగాధముతో నిండిపోయింది, చీకటి కదండి, చీకటి శూన్యముగాను, చూడండి, నిరాకారముగాను శూన్యముగాను. శూన్యము అంటే చీకటి, నిరాకారము, ఆకారం అసలు ఏమీ లేదు. వెలుగుంటే కదా ఆకారం కనబడడానికి, ఏమీ లేదు ఆకారం అనేటువంటిది. చీకటి అగాధ జలముల పైన దెర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్ ఫర్ ద లైట్. ఆ ప్రాంతం లోపల వెలుగు ఉండడానికి అవకాశం లేదు. బట్ గాడ్, ఆమేన్, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనది ఉన్నది అనుటకు. ఆమేన్. ఆ విశ్వాసాన్ని దేవుడు నీలో దాచాడు. శూన్యము, నిరాకారము. ఇప్పటికే శూన్యం అయిపోయావు, నిరాకారం అయిపోయావు, ఆకారం లేకుండా అయిపోయావు. నీ లోపల ఒక షేప్ అంటూ లేదు ఏమాత్రం కూడా. పైకి కనబడుతున్నావు కానీ షేప్ ఏమి లేదు లోపల ఏమాత్రం కూడా. పేరుకి అలా కనబడుతున్నావు అంతే, పేరుకి మాత్రమే అలాగ నువ్వు కనబడుతున్నావు కానీ నీ లోపల ఒక ఆకారం కానీ ఒక షేప్ కానీ ఏం కూడా లేదు ఏమాత్రం కూడా. దేవుడు మాట్లాడుతున్నాడు, లెట్ దేర్ బి లైట్. ఆమేన్. వెలుగు కలుగును గాక అనేటువంటి మాట దేవుడు అంటే పలికేటువంటి మాట లోపల మంచి మాట. ప్రైజ్ గాడ్. విశ్వాసంతో ఏమి చేస్తున్నటువంటి మనం చూసాం కదండి. గాడ్ క్రియేటెడ్ ద లైట్ అవుట్ ఆఫ్ నథింగ్. లేని దాంట్లో నుంచి దేవుడు తీసుకొచ్చాడు. ఒకటి మళ్ళా చెప్తున్నాను, నీకు ఏమాత్రం కంటికి కనబడిన దానిని దేవుడు తీసుకొచ్చి నీకు ఇస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమన్నాడంటే, చూడండి ఒకసారి అదే వచనం లోపల అదే 3వ అధ్యాయంకి వచ్చినప్పటికి ఏమంటాడంటే, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. తర్వాత వెలుగును చీకటిని వేరుపరచెను. తెలుగు లోపల వెలుగు చీకటి వేరు చేయాలని రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమి రాయబడి ఉందంటే గాడ్ సపరేటెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. అంటే వెలుగును చీకటిలో నుండి వేరుపరిచాడు. వెలుగును ఎక్కడ పలికాడు? వెలుగును చీకటిలో పలికాడు. దేనితో పలికాడు? విశ్వాసంతో పలికాడు. విశ్వాసంతో చీకటిలో ఏమి లేదో దానిని పలికాడు. అది వచ్చింది. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే వెలుగుని ఆయన సపరేట్ చేశాడు. దేంతో సపరేట్ చేశాడు? బై ఫెయిత్ హీ సపరేటెడ్. ఆమేన్. Amen, amen, amen. By faith, God created light in darkness, and God separated the light from the darkness. Wonderful God. అంటే విశ్వాసంతో దేవుడు సపరేట్ చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసంతో దేవుడు అంటే విశ్వాసంతో దేవుడు లేని దానిని పట్టుకొస్తాడు. అదే సమయం లోపల ఆయన తీసుకొచ్చినటువంటిది ఒక ప్రాంతంలో ఉండాలని ఆయన ఆశపడతాడు. ఎలా ఉండాలో ఆయన ఆశపడతాడు. తీసుకొచ్చిన తర్వాత అది ఏమి చేయాలి, ఎలాగ ఉండాలని దాన్ని ఆలోచించి దెన్ హీ కెన్ సపరేట్. ఆమేన్. విశ్వాసంతో సపరేట్ చేస్తాడు. విశ్వాసంతో తీసుకొస్తాడు ఆయన. విశ్వాసంతో నీకున్న విశ్వాసంతో నువ్వు ఏమైనా తీసుకురాగలవు. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నీకు వచ్చిన తరువాత కొన్ని ప్రాంతాల లోపల నిన్ను సపరేట్ చేస్తుంది. హల్లెలూయా. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. చీకటి లోపల నిలవబడితే నీ యొక్క విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ చీకటిలో నుండి నిన్ను సపరేట్ చేస్తుంది. సపరేషన్ అంటే అర్థం ఏంటి? చీకటి తీసేయడం కాదు. అక్కడ దేవుడు చీకటిని తీసేయలేదు ఏమాత్రం కూడా, కానీ వెలుగునే బయటికి పట్టుకొచ్చాడు. ఆమేన్. చీకటి జోలికి వెళ్ళలేదు ఏమాత్రం. నీకున్న సమస్యలు ఉంటాయి, నీ సమస్యల జోలికి వెళ్ళడు ఆయన ఏమాత్రం కూడా. కానీ ఆ సమస్యలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆ సమస్యల లోపల నుంచి నిన్ను మనం ఏంటంటే సమస్యలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, పోతాయా పోవా అని మనం ఆలోచిస్తాం మనం. కానీ సమస్యల జోలికి వెళ్ళడం ఆయన ఏమాత్రం కూడా అందులో నుంచి నిన్ను బయటకు పట్టుకొస్తాడు. చీకటిలో నుండి వెలుగును వేరుపరిచాడు. ఆమేన్. అది అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే గాడ్ డిడ్ నాట్ క్లోజ్ ద డార్క్నెస్ బట్ సపరేటెడ్. ఆమేన్. బట్ సపరేటెడ్, ప్రత్యేకపరిచాడు, వేరు చేశాడు. ఇది నన్ను దేవునితో మాట్లాడుతున్నాడు. ఎలాంటి సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు సపరేట్ అవుతావు. దేవుడు నీ విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ సమస్యల్లో నుంచి సపరేట్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్.
ఏమేన్ 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 ఏమేన్. తర్వాత ఇంకో మాట చూద్దాం చూడండి ఒకసారి. తర్వాత బై ఫెయిత్ గాడ్ స్టాప్ ద స్టామ్. ఆపుతుంది. విశ్వాసం ఏం చేస్తుంది అంటే ఆపుతుంది. ఆగు అంటే ఆగుద్ది అక్కడ, అంతే. ఇక ఆగు అంటే ఆగుద్ది అక్కడ. ఒకసారి బోట్లో ప్రయాణం చేస్తున్నారు కదండి యేసుప్రభు వారు శిష్యులు కలిసి. ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము. ఆమేన్. లూకాసు వార్త 8వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. 8వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనంలో చూడండి ఒకసారి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. ఒకటి, గాలివాన వచ్చింది. రెండు, ఈ గాలివాన ఏం చేసిందంటే దోణిను నీటితో నింపింది. దిస్ ఇస్ వెరీ హార్డ్. దోణి నిండిపోయి, అంటే కింద హోల్ పడిపోయి నిండిపోలేదు. కింద హోల్ పడింది అనుకోండి, దోనికి కిందని కన్నం పడింది అనుకోండి, తెలియకుంటేనే నీరు వచ్చేస్తుంది. ఇంకెవరు ఆపలేరు ఏమాత్రం కూడా. అంటే రెండు రకాలుగా ఉంటాయి. మనల్ని ముంచేయడానికి అపవాది రెండు రకాలుగా చేస్తాడు. ఒకటే ఉంటాడంటే కింద కన్నం పెట్టేస్తాడు. దాని అర్థం ఏంటంటే నీకున్న విశ్వాసాన్ని వాడు పాడు చేస్తాడు. ఆ హోల్ పడవగానే ఏమవుద్దంటే విశ్వాసం అంటే లోపలికి ఏమవుద్దంటే మొత్తం అంతా వాటర్ వచ్చేస్తుంటుంది. నిన్ను ముంచేయడానికి అది ఆల్మోస్ట్ వర్క్ చేస్తుంది. నిన్నటికి ఇక లేవ లేకుండా ఆ హోల్ అలా ఉండిపోద్ది, అంతే. ఇక బట్ ఇంకొకటి ఏం చేస్తాడంటే ఆ విశ్వాసం బలంగా కీలు పూసేసావు అనుకోండి, ఆమె నీకున్నటువంటి బోటి మీద నీకున్న విశ్వాసానికి కీలు యేసుక్రీస్తు యొక్క రక్తంతో కీలు పూసేస్తే పిల్లరా, హల్లెలూయా, అది సాతానుగాడు ఆ ప్రాంతానికి వచ్చి నీ విశ్వాసాన్ని బద్దలు కొట్టలేడు. కాబట్టిగా వాడు ఏం చేస్తాడంటే గాలి రేపి పైన నీటిని నీ బోట్లో పడేటట్టు చేస్తాడు. వాక్యంలో అదే మాట రాయబడి ఉంది. ఏముందంటే సరస్సు దాటి వారు 23 వారు వెళ్ళుచూ ఉండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి ఇంకా దోణెను నీళ్లతో నిండింది. సరస్సు అంటే ఏంటి? వారు ప్రయాణం చేసేటువంటి ప్రాంతం. నీ విశ్వాసం గుండా నువ్వు ప్రయాణం చేస్తుంటున్నప్పుడు నీ కుటుంబంలో, నీ పిల్లల మీద, నీ ఆర్థిక పరిస్థితుల మీద, నీకున్నటువంటి ఇంకా కుటుంబ పరిస్థితుల మీద, వీటన్నిటి మీదకి అపవాది భయంకరంగా నీళ్ళు అంటే రేపు ఏం చేస్తాడంటే నీ దోణి నిండిపోయినట్టు చేస్తాడు. నిండిపోయిందా మునిగిపోతాయి ఈ సమయంలో. బట్ ప్రైజ్ లా ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే దోణిలో ఆయన ఉన్నాడు. ఇది నన్ను దేవునితో మాట్లాడుతున్నాడు. నీ దోణిలో ఆయన ఉన్నాడు. ఆమేన్. నీ దోణిలో ఆయన ఉన్నాడు, నీలో ఆయన ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఆయనే విశ్వాసము. గ్లోరీ టు ద లార్డ్. అందుకనే ఆయన ఆపగలడు. ఈ దినాన్ని నీకు ఏది వచ్చినా, ఎలాంటి తుఫాను గాలి వచ్చినా ఆయన ఆపగలడు. ఆయన ఆపగలడు. ప్రైజ్ లార్డ్. ఆయన సపరేట్ విశ్వాసంతో ఏమవుద్దంటే కొన్ని ప్రాంతాల్లో సపరేట్ చేస్తాడు. మనుషుల నుండి సపరేట్ చేస్తాడు నిన్ను. సమస్యల నుండి సపరేట్ చేస్తాడు నిన్ను. కొన్ని ప్రాంతాల నుండి దేవుడు నిన్ను సపరేట్ చేస్తాడు కదా అండి. మనుషుల జోలికి వెళ్ళవు, కానీ మనుషుల నుండి దేవుడు సపరేట్ చేస్తాడు. యేసు ప్రభువాన్ని తీసుకొచ్చి కొండ మీద పట్టుకుని వెళ్ళి తోసేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు ఎవరిని ముట్టలేదు. ఆయన మాత్రం కూడా అక్కడ నుంచి సపరేట్ అయిపోయాడు. దట్ ఈస్ ద ఫార్ములా, ద గాడ్స్ ఫార్ములా, ద క్రియేషన్ ఆఫ్ ద గాడ్స్ ఫార్ములా. దేవుడు చీకటిని ఆ వెలుగును పుట్టించిన తర్వాత గాడ్ క్రియేటెడ్ ద లైట్, బట్ గాడ్ సపరేటెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్కి ఏమాత్రం డార్క్నెస్ చేతికి ఆయన డార్క్నెస్ ఏమీ చేయలేదు ఏమాత్రం కూడా. బట్ జాగ్రత్తగా ఆ లైట్ని తీసుకొచ్చి ఏం చేశాడంటే ఆ వెలుగును చీకటిలో నుండి వేరు చేశాడు. అలాగే మనుషులని చుట్టూ చేరి నీకేమైనా హాని కలిగిస్తే దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. వారి ప్రాంతంలో నుండి దేవుడు నిన్ను సపరేట్ చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. తర్వాత స్టాప్ అని చెప్పాం, సపరేట్ అని చెప్పాం. రెండు సపరేషన్ చెప్పాం. విశ్వాసంతో సపరేట్ చేయబడుతుంది. అదైన తర్వాత ఆ యొక్క పరిస్థితుల లోపల విశ్వాసంతో ఏదైనా పరిస్థితులు ఆపగలమైనటువంటి మాట మనం చూసాం. ఎక్స్పాండెడ్ తర్వాత అభివృద్ధి అనేటువంటి మాట. విశ్వాసము ప్రత్యేకపరుస్తుంది. విశ్వాసము కొన్ని పరిస్థితులను ఆపుతుంది మన మీద రాకుండా. విశ్వాసము ఎక్స్పాండ్ అంటే అభివృద్ధి చేస్తుంది. చూడండి ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయము 40వ వచనం.
మార్కు సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులు తీరి కూర్చుండిరి. మార్కు సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. ఈ కథ మనం బాగా తెలిసినటువంటిది. ఏ స్మాల్ ఫిష్, 2 చిన్న చేపలు. ఓహో. ఆ తర్వాత అండి 5 పెద్ద రొట్టెల, చిన్న రొట్టెలు. ప్రైజ్ లార్డ్. వాటిని విరిచాడు. హల్లెలూయా. చేపలు విరిచాడు, పంచిపెట్టి 5,000 మంది తిన్నారు. పురుషులు మాత్రమే, మిగిలిన వాళ్ళు లెక్క పెట్టకుండా. అది అయిన తర్వాత ఏమంటాడంటే ఆ 2 ముక్కలును మిగిలిన చేపలను ఆ 2 ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఎక్స్పాండ్. హల్లెలూయా. విశ్వాసము నీ దగ్గర చిన్న దానిని ఎక్స్పాండ్ చేస్తుంది. అమ్మా, ఈ ఆయిల్ని సేవకుడు దీవించి పట్టుకెళ్ళు, కుండలు నింపి అన్నాడు అంతే. ఉన్నది తక్కువ ఆయిల్ బాబు, నింపు అన్నాడు అంతే. పొయ్యి అన్నాడు అంతే. ఆ కుండలో వేస్తున్నావు, ఇలా వేస్తున్నకూడదు. ఆయిల్ ఈజ్ ఫ్లోయింగ్. అంటే విశ్వాసం ఏం చేస్తుంది అంటే పిల్లరా, ఎక్స్పాండ్ చేస్తుంది. నీలో ఉన్నటువంటి ఆ తక్కువ దానినే, ఆ తక్కువ ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోతున్నటువంటి ఆ తక్కువ దానినే దేవుడు హీ విల్ ఎక్స్పాండ్ ద ఫెయిత్. అందుకనే ఫెయిత్తో ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో దేవునికి ఇవ్వాలి. ఆమేన్. మహాసముద్రంలో పట్టుకెళ్ళి 2 చుక్కలు వేయడం కాదు. నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఒక ఆయన ఉంటాడు, మహాసముద్రం ఆయనది. ప్రపంచం అంతా వచ్చేస్తూ ఉంటుంది అది లోపలికి అన్నమాట. ఫైనాన్స్ మామూలుగా రాదు, కోర్టులో వచ్చేస్తూ ఉంటుంది. మనకి మళ్ళా ప్రార్థన చేసుకుని ఆ సేవకుడు టీవీలో కనబడ్డాడు. ఏమి చెప్పాడండి, చేయి బరక నీ దగ్గర లేనిది ఉన్నది ఇచ్చేస్తే దేవుడు నాకు ఇచ్చేస్తాడు. ఆయన ఏమంటాడు అక్కడి నుంచి, నాకు మహాసముద్రం అమ్మ, నాకు ఇప్పటికే నిండిపోయింది, లేని వాళ్ళకి పెట్టండి అని అంటాడు. ఒక మాట లేని వాళ్ళకి పెట్టమని ఏ సేవకుడు చెప్పడు. పంపించేయి అంటాడు అంతే. ఇంకా ఎందుకంటే ఈ గాగ పెద్దది. 50 కోట్లు పెట్టి 4 కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి 30 కోట్లు పెట్టి 80,000 మంది విశ్వాసులు ఉన్నాయి. ఎక్కడున్నప్పటికీ కూడా ఏ ప్రాంతంలో అప్పటికే సంఘానికి 80,000 మంది వచ్చేస్తుంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఎక్కడి నుంచో ఉంటాడు. టీవీలో మాట్లాడతాడు, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావు? నేను హైదరాబాదులో ఉంటే, నువ్వు శ్రీకాకుళంలో ఉన్నావా? పంపించేయి అంటాడు. బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తించొద్దు. నీ చుట్టుప్రక్కల ఉంటారు కొంతమంది సేవకులు, లేనోళ్ళు ఉంటారు. ముందు తీసుకొని వెళ్ళి వాళ్ళకి పెట్టండి. సముద్రంలో బోల్డ్ నీరు ఉంటుంది. అందులో నువ్వు ఎంత నీళ్ళేసినా, గ్లాసు నీళ్ళు ఎంత నీళ్ళేసినా, బిందు నీళ్ళేసినా సముద్రంలో కనబడదు ఏమాత్రం కూడా. కాకిరెట్ట అంటారు. దానికి ఈ సమయంలో ప్రియులారా, దేవుడిచ్చేటువంటి దేవుడి మాట ఎక్స్పాండ్, సపరేషన్, ఎక్స్పాండ్. నేను ముగిస్తున్నాను ఈ సమయంలో. తర్వాత భాగం, ఇంకొక భాగం కూడా ఉంది. ఆ భాగాన్ని మళ్ళా 3వ భాగంలో మనం పరిశీలన చేద్దాం. అబ్రహామ్స్ ఫెయిత్ మీదకి వెళ్దాం. పిల్లలు ఎందుకో ఈ విశ్వాసం ఆఖరి దినాల్లో మనకి విశ్వాసము చాలా అవసరం, మనం బలంగా ఉండడానికి. అందుకే దినాన్ని దేవునితో మాట్లాడాడు. ఈ విశ్వాసము దేవుడు, ప్రైజ్ లార్డ్, ఆయన నీలో ఉన్నాడు. ఈ దినాన్ని నువ్వు ఏ ప్రాంతంలో అయితే సఫర్ అవుతున్నావో, ఏ ప్రాంతంలో అయితే వేదన కలిగి ఉంటున్నావో, ఏ ప్రాంతంలో అయితే మానసికంగా కృంగిపోతున్నావో, ఆమేన్, ఆ ప్రాంతంలో దేవుడు నీ పక్షాన అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. మాకేం 1000 కొలది జనాభా మాకు లేరు. నాకైతే 1000 కొలది జనాభా లేరు వెనకాతల. బట్ ఐ నో దట్ ద ఫెయిత్, విశ్వాసము అనేటువంటిది, ఇది నన్ను దేవుడితో మాట్లాడితే, నువ్వుగా నా విషయంలో ప్రభు చిత్తానుసారంగా ముందుకు సాగిపోతే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. తర్వాత మిగిలినటువంటి భాగాన్ని అబ్రహాము ఏ విషయాల్లో తన ఫెయిత్ ఉపయోగించిన దాని గురించి కూడా తర్వాత భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ నామము ఘనమైనది ప్రభువా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. విశ్వాసం గురించి ప్రభువా, ప్రభువా కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం. దేవా నాయన, ఆ విశ్వాసాన్ని మా హృదయంలో, మా మనస్సులో, మా తలంపుల్లో బలంగా ఉంచండి. ఏ బిడ్డలైతే వారు వాక్యాన్ని విన్నారో వారికి ప్రభా కావలసిన రీతిగా వారిని ఆత్మలో బలపరచమని మనం చేస్తున్నాం. మీరు తోడై ఉండండి. మీ నామాన్ని మీరు మహింపరచుకోనండి. కృప దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరకును తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. సమయంలో మరొకసారి అంటే ఈ విధంగా ప్రభుత్వం బట్టి వాక్యాన్ని విన్నాం. తిరిగి మళ్ళా మనము శుక్రవారపు దినాన్ని ఉదయకాలంలో ఇదే వాక్యాన్ని మళ్ళీ మనం ధ్యానిద్దాం. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. మా కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్.